నమస్తే అండి, నా పేరు వాణి. నేను ఈరోజు సింపుల్గా ఆలుగడ్డ కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తాను. అంటే మామూలుగా ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ అన్నంలోకి కానీ బాగుంటుంది అన్నమాట. ఈ సమ్మర్లో మామూలుగా ఆలుగడ్డ కూర గడ్డలు గడ్డల్లాగా ఉంటే పాడైపోతుంది కదా, స్పాయిల్ అయిపోతుంది తొందరగా. అందుకని ఇట్లా తురిమి చేస్తే గ్రేవీ లాగా జ్యూసీ లాగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. చపాతీ, పూరి, అన్నం దేనిలోకైనా బాగుంటుంది. ఇది మా మామగారు చూపించింది అన్నమాట నాకు. నేను కూడా అప్పుడప్పుడు చేస్తున్నాను, బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ముందుగా ఇట్లా పీల్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కొబ్బరి తురిమేది తీసుకోండి. ఒక డిష్లో ఫ్రెష్ వాటర్ తీసుకొని ఆలుగడ్డను ఈ కొబ్బరి గీరే దాంతో తురుముకోండి. తురిమేటప్పుడు ఆలుగడ్డలు అడ్డంగా కాకుండా ఇట్లా నిలువుగా పెట్టి తురమండి. అప్పుడు చిన్న చిన్న పీసెస్ వస్తాయి. ఇట్లా కొబ్బరి తురిమినట్టు ఆలుగడ్డను తురుముకోవాలన్నమాట. ఈ తురిమిన వాటిని వాటర్లో వేయకపోతే రెడ్గా అయిపోతుంది. ఇట్లా తురిమిన ఆలుగడ్డల్ని 2-3 టైమ్స్ వాటర్ మార్చి కడుక్కోవాలన్నమాట. దాంట్లో ఉన్న స్టార్చ్ అంతా పోవాలి, లేకపోతే ఆలుగడ్డ అంతా ముద్దలాగా అవుతుంది. కూర విడివిడిగా రావాలంటే ఇట్లా మార్చి వాటర్లో కడుక్కోవాలన్నమాట. స్టార్చ్ మొత్తం అడుక్కి వెళ్ళిపోతుంది. ఈ తురుముకున్న ఆలుగడ్డని ఫ్రెష్ వాటర్లో వేసి ఉంచుకోవాలి కర్రీ వండే వరకు. లేదంటే అది ఆలుగడ్డ అంతా రెడ్గా అయిపోతుంది అన్నమాట, చూడడానికి బాగుండదు. తర్వాత ఒక ఉల్లిగడ్డను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని స్టవ్ అంటించుకోండి. దానికి తగినంత ఆయిల్ వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, కొంచెం చెక్క వేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత నలగం దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ వేసుకున్న, అది కూడా నూనెలో బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, ఆ పసుపు అంతా బాగా ఉల్లిపాయకు అల్లం ఎల్లిపాయకు పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఆలు తురుము వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత కూడా బాగా కలపండి. నూనెలో అంత తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఆయిల్, పసుపు, ఉప్పు అన్నీ ఈ తురుముకు పట్టేటట్టు బాగా వేయించుకోవాలి. మనం వెంటనే కలపకపోతే అదంతా బాండికి అంటుకుంటుంది అన్నమాట. అందుకని కలుపుతూ ఉండాలి. సన్న తురుము కదా, ఆలుగడ్డ తురుము కొంచెం ఉడికిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. ఇది తురుము కాబట్టి కారం అంతా తురుముకు మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాల్సి వస్తుంది అన్నమాట. కారం వేసి కొంచెం ఉడికించిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే ఇట్లా విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. ఆలుగడ్డల్లాగా ముద్దలాగా కాలేదు చూడండి, విడివిడిగా ఉన్నాయి. వాటర్ పోసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా జ్యూసీగా ఉంటుంది అన్నమాట. చపాతీ, పూరి, అన్నం దేనిలోకైనా బాగుంటుంది. ఇంతకీ ఈ రెసిపీ ఎవరిది అనుకుంటున్నారు? మా మామయ్యది, అంటే మా వారి నాన్న నేర్పించారు.
మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.